హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇవాళ బజ్జీ చేసేసుకుందాం రండి. దానికోసం శనగపిండిని జల్లించాను. మిరపకాయలు పెద్దగా ఉంటాయి కట్ చేసేసాను. కొద్దిగా ఉల్లిపాయలు కూడా కట్ చేశాను. శనగపిండిలో ఉప్పు, కొద్దిగా సోలా పొడిని కూడా వేసి కలుపుకున్న తర్వాత వాటర్ని కొద్దిగా యాడ్ చేసి కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేస్తే ఉంటలు అవుతుంది. అందుకోసమని కొద్దిగా వేసుకుంటూ వాటర్ని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చేలాగా చూసుకోండి. ఆయిల్ని హీట్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మిరపకాయలను ముంచి ఆ పిండిలో వేసుకోవాలి. అంతేనండి, ఈజీగా చేసేసుకోవచ్చు బజ్జీలు. ఈవినింగ్ టైం అయినా ఉగ్గానీలోకైనా చాలా టేస్టీగా ఉంటాయి. నురుగ అంతా పోయేంత వరకు గంట పెట్టొద్దండి. అలా నురగ పోయిన తర్వాత గంటను పెట్టి బజ్జీలను కొద్దిగా కలుపుకోండి. నిదానంగా కలుపుకొని తీసేసుకోవడమేనండి. గోల్డెన్ కలర్లోకి వచ్చాక అంతే అండి. మిగిలినవి కూడా వేసేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మీరు ఇలాగే చేస్తారా? కమెంట్ చేయండి. నేను బొరుగులను కూడా పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. నేను శనగపిండిలోనే కొద్దిగా ఉల్లిపాయలను కూడా వేసి కలిపిన పిండిలోనే మా పాప కోసం ఉల్లిపాయ పకోడీ కూడా వేసేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. బొరుగులు బజ్జీ చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు ఈ కాంబినేషన్ ట్రై చేశారా లేదా చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.